గత కొన్ని రోజులుగా వివాద స్థాయికి చేరుకున్న కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రాయుడు గారి మిలిటరీ హోటల్ సమస్య ఎట్టకేలకు తీరింది. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా వివాద స్థాయికి చేరుకుంది. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను ఈ రెస్టారెంట్లో ఏర్పాటు చేశారని, దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వామీజీలు హోటల్కు చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరిపారు. దీంతో యాజమాన్యం వెనక్కు తగ్గి నమూనాను తీయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, చిలికి గాలివాన అవ్వకుండా ఈ రోజుతో సమస్య పరిష్కారం అవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ నమూనాన్ని తొలగించడం సుమారు 20 రోజులు పడుతుందని, హోటల్ యాజమాన్యం వెంకటేశ్వర స్వామి నమూనాని బంగారు వాకిలి జయ విజయాలను తొలగించేందుకు హర్షిస్తున్నానని అన్నారు. దీంతో సమస్య ముగిసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మల్లేపల్లి ఏదైతే రాయుడు గారి మిలిటరీ హోటల్కి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఫోటోకి సంబంధించిన వివాదం నేపథ్యంలో మరొకసారి అక్కడ స్వామితో పాటు సంబంధించిన చిత్రపటాన్ని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా ఈ రాయుడు గారి మిలిటరీ హోటల్లో నాన్ వెజ్ పెట్టి వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కసారి అంటే స్థానిక ఎమ్మెల్యే టీటీడీకి సంబంధించిన మెంబర్ కావచ్చు, స్వామీజీతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి అని ఒక టేబుల్స్ పెట్టినప్పటికీ చాలా చోట్ల నాన్ వెజ్ రన్ చేస్తున్నారనేది కొన్ని ఫిర్యాదులు రావడంతో స్వామీజీ మరోసారి శ్రీనివాసానంద సరస్వతి స్వామితో పాటు స్థానికంగా ఉన్నటువంటి హిందూ నెహ్రూ కూడా ఇక్కడ ఫోటోకి సంబంధించి ఏదైతే ఆలయ నమూనాకు సంబంధించినటువంటి ద్వారాలు వెంకటేశ్వర స్వామి ఆ ప్రధాన ఆలయంలో ద్వారాలు ఏదైతే సింహద్వారాలకు సంబంధించినటువంటి హోటల్లో నమూనాకు సంబంధించిన మిలిటరీ హోటల్ యాజమాన్యం రెండింటికి తెర వేసేసింది. ఆ రెండు కూడా అంటే మరి విజయ ద్వారాలకు సంబంధించిన తెర వేసేసింది కాబట్టి మరి ఇప్పుడు నిర్ణయం ఏ రకంగా తీసుకోబోతున్నారు? స్థానికంగా ఉన్నటువంటి యాజమాన్యం ఒకటే చెప్తుంది, వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఒకటే కనిపి గ్లాస్ పెట్టి. ఈరోజు గత కొద్ది రోజులుగా మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బంగారు వాకిలి అలాగే జై విజయులతో ఉండేటటువంటి ఆనంద నిలయం ఆ సెట్ అంతా కూడా మన రాయుడు మిలిటరీ భోజన హోటల్లో వారు ఎంతో భక్తి భావనతో వేరే ఉద్దేశంతో కాకుండా వెంకటేశ్వర స్వామి మీద ఉండేటటువంటి ఆర్తితో వెంకటేశ్వర స్వామి మీద ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ఆరాధనా భావనతో ఈ హోటల్ మేనేజ్మెంట్ యాజమాన్యం వారు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు భక్తితో స్వామివారి ఆలయ గోపురం ఆలయ నమూనాని వేసుకునేటటువంటి భావనతో వారు తరువాత పరిణామాలు వారు గమనించలేదు, గుర్తించలేకపోవడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో అన్ని హోటల్స్లో కూడా స్వామివారి తాలూకా వారి ఇష్టదైవాలు ఫోటోలు చిత్రపటాలు క్యాష్ కౌంటర్లో కానీ ఆ హోటల్స్లో కానీ వారి వ్యాపార కేంద్రాల్లో పెట్టుకోవచ్చు. కానీ శ్రీవారి ఆలయం నమూనాతో మన ఈ హోటల్లో ఉండడం అనేది చాలామంది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక దైవాన్ని వ్యాపారానికి ముడిపెడుతూ ఇలా చేయవచ్చునా, భవిష్యత్తులో చాలా దుష్పరిణామాలకి రేపు మరొక వైన్ షాపులో లేకపోతే మరొక కేంద్రంలో మరొక హోటల్లో విజయవాడ కనకదుర్గమ్మ లేకపోతే సింహాచలం మన అప్పన్న కానీ లేకపోతే అన్నవరం రమా సత్యనారాయణ స్వామి ఇలాంటి ఆలయాలు పూర్తిగా ఈ సెట్లన్నీ కూడా వ్యాపార కేంద్రాల దగ్గర వస్తే ఇది హిందూ ధర్మానికే మాయన మచ్చవుతుందేమో, హిందువుల మనోభావాలు గాయపడతాయి కదా. దేవుడు ఫోటోలు పెట్టుకొని ఎన్ని పూజలైనా పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు,
కానీ ఆలయాల నమూనాలు వ్యాపారాల దగ్గరికి తీసుకురావద్దు అనేటువంటి చర్చ యావత్తు తెలుగు రాష్ట్రాలలో జరగడం, మరి హిందువులుగా చాలామంది బాధపడడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం గతంలో వారికి కూడా చెప్పడం జరిగింది, హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ప్రాశస్యాన్ని మనం కాపాడాలి, వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక ఉన్నతిని ఒక హిందువుగా మనం చాటి చెప్పాలి తప్ప భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా ఉండకూడదు. దయచేసి మీ హోటల్ యాజమాన్యం దీని మీద దృష్టి పెట్టండి, అది తొలగించండి అని మనం కోరి వెళ్ళడం. ఆ తర్వాత పెద్దలు మన టీటీడీ వెంకటేశ్వర స్వామి అత్యున్నతమైనటువంటి ఆయన సేవలో ఉండేటువంటి మెంబర్గా ఉండేటువంటి మన జ్యోతుల నెహ్రూ గారికి, వారికి కూడా తెలియజేయడం, వారు కూడా సానుకూలంగా స్పందించి వారు ఒక హిందూ వారి గ్రామంలో వారి స్వగ్రామంలో శివకేశవుల్ని పెద్ద దేవస్థానాలు కట్టి కోటిలింగాలు ప్రతిష్ఠ చేయడానికి భవిష్యత్తులో వారు కార్యక్రమాలన్నీ కూడా దాని కార్యరూపాన్ని దాల్చడానికి వారి ఆ ప్రణాళికలో వారు ఉండడం, వారు కూడా హిందువుల ఆక్రందనల్ని అర్థం చేసుకొని హోటల్ యాజమాన్యంతో ఈరోజు మమ్మల్ని పిలిచి హోటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడించి ఈరోజు అంతా కూడా సమావేశపరుచుకొని వారికి కూడా నచ్చజెప్పి ఒక పక్క వారు ఇబ్బంది పడకుండా హిందూ సమాజం ఇబ్బంది పడకుండా ఒక సమన్వయ భావంతో మనందరం హిందువులుగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో భవిష్యత్తులో ఒక రాయుడు మిలిటరీ హోటలే కాకుండా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆలయ నమూనాలతో ఆ సెట్లు వేసేటటువంటి ప్రక్రియ ఎంత భక్తి ఉన్నా ఆ భక్తి గుండెల్లో పెట్టుకోండి, మీ తాలూకా వ్యాపార కేంద్రాలు ఫోటోల రూపంలో పెట్టుకోండి. ఈరోజు ముఖ్యంగా నమో వెంకటేశాయ, ఆ వెంకటేశ్వరుడు దయ వల్ల ఇది చిలికి చిలికి గాలివాన కాకుండా ఇష్యూ ఇంతటితో పరిసమాప్తం అవడం చాలా సంతోషం. మరి శ్రీనివాస స్వామి వారు సహృదయంతో మా విన్నపాన్ని అర్థం చేసుకుని ఇటు సమాజం యొక్క మనోభావాల్ని ఇబ్బంది లేకుండా, అటు యాజమాన్యం యొక్క సెంటిమెంట్ దెబ్బతినకుండా చాలా సమయస్ఫూర్తితోటి వారి పరిష్కార మార్గాన్ని చెప్పడం జరిగింది. దాన్ని యాజమాన్యం కూడా ఆ పరిష్కార మార్గాన్ని హిందూ మతంలో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ ఏ సమస్య వచ్చినా నిర్మమటంగా మాట్లాడడం, పోరాటం చేయడం, ఒక సాధువుగా సాధు జంతువులా కాకుండా పోరాటానికి కూడా సిద్ధం అవుతారు అవసరమైతే. ఎందుకంటే గతంలో మనం చూసాం, మరి ఆ రకమైనటువంటి వాళ్ళు కూడా ఇవాళ అవసరం ఉంది హిందూ మతాన్ని మనం పరిరక్షించుకోవాలనుకుంటే. ఇందాక మిత్రుడు అడిగాడు, ఇది ల్యాప్లో వెళ్ళినట్టయితే లక్షలాది మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి. అది ఒక ప్రచారమే కదా అని కరెక్టే నువ్వు చెప్పింది, ప్రచారమే. కానీ అది వ్యాపార ప్రచారం కాకుండా హిందూ మత ప్రచారంగా సోదరులు చెయ్యాలి ఖచ్చితంగా. దాన్ని ఏమీ ఎక్కడ కూడా తీసేయమని చెప్పట్లేదు, వ్యాపార ప్రచారం కాకుండా మాత్రం చెయ్యండి అని చెప్పేసి అని ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఈ సమస్య ఇంతటితో ముగిసినందుకు మనందరికీ కూడా ఆనందదాయకం.